వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు గుడ్ పేరెంటింగ్ అంటే ఏంటి? పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి? పిల్లల్లో సద్భావన కలిగే విధంగా, సత్ప్రవర్తన వచ్చే విధంగా, మంచి బుద్ధివంతులుగా ఉండడం కోసం తల్లిదండ్రులు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలి అనే విషయం మీద ఉత్తరాఖండ్ పోలీసులు ఒక ఏఐ వీడియోను అందించారు. ఆ వీడియో నెటిజన్లందరినీ కూడా ఆలోచింపజేస్తోంది. ఒకసారి ఆ వీడియో నేను మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇంకొకసారి మీకోసం. అసలు నాకు ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అసలు ఈ వీడియో క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ పోలీసులకు సంబంధించి నిజంగా అభినందనలు తెలపాలి. తల్లిదండ్రులు పిల్లల్ని మొక్కై ఉంచితే మానైనాక చాలా బాగుంటుంది, నలుగురికి నీడ ఇస్తుంది. కానీ మొక్కై వంగనిది మానై అస్సలు వంగదు అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గ్రహించాలి. సో చూసారు కదా, ఇది ఉత్తరాఖండ్ పోలీసులు చేసిన ఒక ఏఐ వీడియో అయినా కూడా అది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. గుడ్ పేరెంట్ అంటే ఎలా ఉండాలి అంటే, తెలుసో తెలియకో చిన్నతనంలో పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులను కప్పిపుచ్చడం కాదు, ఆ తప్పు చేసినప్పుడు కొడుకు సరైన బుద్ధి చెప్పి, కూతురికి సరైన బుద్ధి చెప్పి, ఇంకొకసారి అలాంటి తప్పులు చేయకుండా వాళ్లకు సత్ప్రవర్తనను నేర్పించాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఎలాగో ఈ వీడియో చూశారు కాబట్టి నేను ఒక కథ విన్నా. ఆ కథ ఏంటంటే, ఒక వ్యక్తి రాజుగారి కోటలో బంగారాన్ని దొంగతనం చేస్తాడట. బంగారాన్ని దొంగతనం చేస్తే ఆ రాజు ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తాడట. ఉరిశిక్ష విధించిన తర్వాత ఉరికి తీసుకెళ్లే ముందు ఫైనల్గా నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతాడట. మా అమ్మని చూడాలనుంది అని చెప్తాడట. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు, తల్లిని చూడాలనుకుంటాడు, ఇక ఆఖరి క్షణం కదా అని చెప్పి సరే అని చెప్పి తల్లిని పిలిపిస్తాడట రాజు. ఆ తల్లి కూడా కొడుకు కోసం అన్నము కూరలు అన్నీ వండుకొని, ఇక నా కొడుకు ఆఖరి చూపులు, నేనేం చేసినా నా కొడుకు బ్రతకడు కదా, కడుపు నిండా భోజనం పెడదామని ఒక బాక్స్ తీసుకొని వచ్చిందట. తీసుకొని రాగానే, నాయన ఎట్లున్నావు అని ఆ కొడుకుని అడగగానే లాగి అమ్మ గూబ మీద ఒకటి ఇచ్చిండట. అరే నీకు బుద్ధుందారా ఎదవా, నువ్వు చేసినవన్నీ తప్పుడు పనులే, అందుకే నీకు ఉరిశిక్ష చేసిండ్రు, తల్లిని కొడతావారా, నీకు అసలు క్షమాపణ లేదు అని పక్కనోళ్ళు తిడితే, ఎమ్మటే ఒక నిమిషం ఆగే ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను కొట్టింది దేనికో తెలుసా, చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్ కంబాక్స్లో పెన్సిల్ దొంగతనం చేసుకొని వచ్చినప్పుడు మా అమ్మ దొంగతనం చేయడం తప్పు అని చెప్పలేదు, భలే చేసినవరా, వాడికి తెలవకుండా ఎట్లా తీసుకొచ్చినావు, బంగారు కొండే అని నన్ను మెచ్చుకుంది. ఓహో ఇది తప్పు కాదేమో, ఇలాంటివి చేస్తే కూడా మెచ్చుకుంటారేమో, ఎదురోళ్ళకి తెలియకుండా ఏమైనా దోచేయొచ్చేమో అనే ఆలోచన నాలో పెరగడానికి నా తల్లే కారణమైంది. ఆ రోజు నేను పెన్సిల్ దొంగతనం చేసిన రోజే నా చెంప పగలగొట్టి దొంగతనం తప్పు అని చెప్పుంటే ఈరోజు నేను ఇలాంటి ఎదవని అయ్యేవాడినే కాదు, నా ప్రాణాలు పోవడానికి కారణం అయ్యేవాడినే కాదు. నా పెంపకం, నా తల్లి పెంపక లోపం వల్ల ఈరోజు నేను ఇలాంటి పరిస్థితికి వచ్చాను అని ఆ పిల్లగాడు చెప్పిండట. ఇప్పుడు చెప్పండి, పిల్లలు చేసే ప్రతి తప్పుకు వాళ్ళే బాధ్యులు కాదండి, కొన్ని తప్పులకు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి సన్మార్గం చెప్పకుండా, మన సంస్కృతి ఏంటో చెప్పకుండా, మన సంప్రదాయాలు ఏంటో చెప్పకుండా, ఏది మంచో చెప్పకుండా, ఏది చెడో చెప్పకుండా మనం బిజీ లైఫ్లో గడిపేస్తే మరి అవన్నీ వాళ్ళకి చెప్పేది ఎవరు, వాళ్ళని ఒక సన్మార్గంలో పెట్టేది ఎవరు, అది తల్లిదండ్రుల బాధ్యతే అని ఏఐ వీడియో ద్వారా చూపించిన ఉత్తరాఖండ్ పోలీసులకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి పేరెంట్ గుడ్ పేరెంటింగ్ అవ్వాలంటే ఇలాంటివన్నీ నేర్చుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.